Hello, friends. Very good morning. Happy Thursday to all of you. UPSC Infinity, Public Administration, UPSC Economy, Current Affairs, English. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫ్లాగ్షిప్ కోర్సెస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అన్నీ కూడా ఫీజులో రివిజన్ జరుగుతుంది. 31 డిసెంబర్ వరకు ఉన్న ఫీజు 1 జనవరి నుంచి ఉండదు. సో అందుకని క్లియర్గా ముందే చెప్తున్నాను, ఎవరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా సరే జాయిన్ బిఫోర్ 31 డిసెంబర్. 2020 ఎండింగ్ లోపు జాయిన్ అయితే మీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయి. 2021 జనవరి 1 నుంచి ఫీజు రివిజన్ జరుగుతుంది. చెక్ చేయండి. నేను యాక్చువల్‌గా ఈ 8 మంత్స్‌లో, 6 మంత్స్‌లో నేను ఫీజులు చాలా తక్కువగా పెంచాను. ఫీజులు ఆల్రెడీ లోయెస్ట్ ఇన్ ద కంట్రీ అండ్ ఐ కెప్ట్ దెమ్ ఎట్ ద లోయెస్ట్ లెవెల్ ఫర్ సో లాంగ్. 2020 అంతా కూడా మెయింటైన్ చేశాను. సో 21లో కొంచెం పెంచుతున్నాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే అప్ ఫ్రంట్ ప్రెజెంట్ 40 ఉంటే 45 అవుతుంది. 5 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో 45 కాస్త 50 అవుతుంది. 10 ఇన్‌స్టాల్‌మెంట్స్ అయితే 50 కాస్త 55 అవుతుంది. పబ్యాడ్ ఆర్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ వచ్చి ప్రెజెంట్ 20 ఉంది. 25 అవుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ ఆప్షనల్‌తో కలిపి తీసుకుంటే అట్ ప్రెజెంట్ అప్ ఫ్రంట్ 40, 60 ఉంది. జనవరి 1 నుంచి 65. 65 కాస్త 70 అవుతుంది 5 ఇన్‌స్టాల్‌మెంట్స్. 10 ఇన్‌స్టాల్‌మెంట్స్ 70 కాస్త 75 అవుతుంది. యూపీఎస్సీ ఎకానమీ ప్రెజెంట్ 8,000కి ఆఫర్ చేస్తున్నాం. అది 10,000 అవుతుంది. కరెంట్ అఫైర్స్ వచ్చి ప్రెజెంట్ 8,000 ఆఫర్ చేస్తుంటే అది 10,000 అవుతుంది. ఇంగ్లీష్ నేను యూపీఎస్సీలోనూ మాట్లాడతాను, బ్యాంక్‌లోనూ మాట్లాడతాను. ఎందుకంటే చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఆల్సో నీడ్ ఇంగ్లీష్. ప్రస్తుతం 2,000 రూపాయలకి లైఫ్ టైమ్ వ్యాలిడీతో వస్తుంది ఇంగ్లీష్ కోర్స్. అది కూడా జనవరి 1 నుంచి 3,000 అవుతుంది. సో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు మీరు హ్యాపీగా ప్రశాంతి మేడంకి కాల్ చేసి జాయిన్ అయిపోవచ్చు. సో కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను. దిస్ ఈజ్ ద నెంబర్ 9241262391. మేడం పేరు ప్రశాంతి. షీ టేక్స్ కేర్ ఆఫ్ అవర్ అడ్మిషన్స్. ఏ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నా ఈ నెంబర్కి కాల్ చేసి మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. సో లెట్స్ బిగిన్ విత్ టుడేస్ ఎడిటోరియల్. ఎక్సలెన్స్ ఇన్ డైవర్సిటీ. డైవర్సిటీ విషయంలో ఎక్సలెన్స్ ఉండాలి. డైవర్సిటీ అంటే భిన్నత్వం, అంటే అందరికీ అందుబాటులోకి రావడం అనే సెన్స్లో మీరు తీసుకోవచ్చు. డైవర్స్ కంట్రీ అంటే ఏ కంట్రీ విచ్ హ్యాస్ మల్టిపుల్ డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ కాస్ట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ రేసెస్, ఆ సెన్స్లో మనం తీసుకోవచ్చు. అందులో డైవర్సిటీ ఎన్షూర్ చేయడంలో ఎక్సలెన్స్. అంటే ఒక డెవలప్మెంట్ తీసుకోండి, ఒక పర్టిక్యులర్ ఏరియా మాత్రమే డెవలప్ అవుతుంది అనుకోండి, దెన్ దట్ ఈస్ నాట్ డైవర్స్ డెవలప్మెంట్. అన్ని ఏరియాస్ డెవలప్ అవుతుంటే డైవర్సిటీ ఉంది డెవలప్మెంట్లో. రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ అన్ని డెవలప్ అవుతున్నాయి, సో డైవర్సిటీ ఉంది. ఓకే, బెనిఫిట్స్ అనేవి పేదవాడికి ధనికుడికి అందరికీ అందుతున్నాయి, డైవర్సిటీ ఉంది. పెద్ద కాస్ట్ వాడు చిన్న కాస్ట్ వాడికి అందరికీ సమానంగా చూడగలుగుతున్నాం, డైవర్సిటీ ఉంది. ఆ సెన్స్లో తీసుకున్నాం. ఈక్వల్ ఆపర్చునిటీ అండ్ యూనివర్సల్ ఎడ్యుకేషన్ క్యాన్ మేక్ ఎఫర్మేటివ్ యాక్షన్ మీనింగ్ఫుల్. అందరికీ సమానంగా అవకాశాలు కల్పించగలగడం, యూనివర్సల్ ఎడ్యుకేషన్, అందరికీ కూడా ఎడ్యుకేషన్ యాక్సెస్ ఉండడం అనేది కెన్ మేక్ ఎఫర్మేటివ్ యాక్షన్ మీనింగ్ఫుల్. ఎఫర్మేటివ్ యాక్షన్ అంటే అర్థం ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ పొలిటికల్ వర్డ్. రెండింటిని విడివిడిగా చూడకూడదు. ఎఫర్మ్ అంటే వేరే మీనింగ్, ఎఫర్మేటివ్ వేరే పదం, యాక్షన్ వేరే పదంగా చూడకూడదు, ఒకే పదంగా చూడొచ్చు. పొలిటికల్‌గా ఈ పదం యొక్క మీనింగ్ ఏంటంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని చెప్పి మీరు తీసుకోవచ్చు. పాజిటివ్ డిస్క్రిమినేషన్. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే హిస్టారికల్‌గా ఎవరైతే వెనుకబడ్డారో, డై ఎవరైతే డిస్క్రిమినేషన్‌కి గురయ్యారో, వివక్షకి గురయ్యారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్, లేకపోతే వేరే కంట్రీస్‌లో అమెరికాలో అయితే బ్లాక్స్, ఇలాగా ఎవరైతే డిస్క్రిమినేషన్‌కి బాగా గురయ్యారో వాళ్ళని అప్‌లిఫ్ట్ చేయడం కోసం ప్రభుత్వం వాళ్ళకి మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వడం అనేది అఫర్మేటివ్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది, ఉమెన్‌కి ఎడ్యుకేషన్ అనేది చాలా కాలం పాటు అందుబాటులో ఉండేది కాదు. ఆడవాళ్ళకి చదువెందుకు అని చెప్పి హిస్టారికల్‌గా ఏన్షియంట్ హిస్టరీ, తర్వాత మెడివల్ హిస్టరీ, ఆ పీరియడ్స్‌లో మనం చూసుకుంటే ఎక్కువ మంది ఉమెన్‌కి చదువుకునే అవకాశాలు కలగలేదు. ఏన్షియంట్ హిస్టరీలో కొంతమందికి ఉండింది కొన్ని పీరియడ్స్‌లో తప్పితే. బట్ అదర్‌వైజ్ జనరల్‌గా హిస్టారికల్లీ దే వర్ డిస్క్రిమినేటెడ్ అగైన్స్ట్. సో వాళ్ళకి అప్‌లిఫ్ట్ చేయడం కోసం ఉమెన్‌కి రిజర్వేషన్ ఇచ్చామనుకోండి, దట్ ఈస్ అన్ అఫర్మేటివ్ యాక్షన్. ఎందుకంటే డిస్క్రిమినేషన్‌కి గురైన ఒక సెగ్మెంట్‌ని అప్‌లిఫ్ట్ చేయాలి. ఎక్స్ట్రా ఆపర్చునిటీ వాళ్ళకి అందించడం కోసం మనం చేసే ఈ యాక్షనే అఫర్మేటివ్ యాక్షన్. సింపుల్ థింగ్ ఏంటంటే రిజర్వేషన్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అఫర్మేటివ్ యాక్షన్. రిజర్వేషన్ అనేది వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అఫర్మేటివ్ యాక్షన్. మన కాలేజీలో సీట్‌లో గాని, ఉద్యోగాల కల్పనలో గాని, వెన్ యూ ప్రొవైడ్ రిజర్వేషన్ దట్ మీన్స్ యూ ఆర్ గివింగ్ అడిషనల్ బెనిఫిట్ టు సమ్‌వన్ హూ హాస్ బీన్ డిస్క్రిమినేటెడ్ అగైన్స్ట్. వివక్షకు గురైన ఒక సెగ్మెంట్‌కి ఎక్స్ట్రా ఆపర్చునిటీస్ ఇస్తున్నాం వాళ్ళని అప్‌లిఫ్ట్ చేయడానికి. ఇది గవర్నమెంట్ యొక్క పాలిసీ యాక్షన్. ఇలాంటి యాక్షన్ మీనింగ్‌ఫుల్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి, యూనివర్సల్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఈ 2 ఉంటేనే అఫర్మేటివ్ యాక్షన్‌కి ఒక మీనింగ్ ఉంటుంది. అవి దీన్ని మీనింగ్‌ఫుల్‌గా చేస్తాయి అని చెప్పి అంటున్నాను. ఎందుకు ఏ సెన్స్‌లో రాస్తున్నారనేది మనం ఎడిటోరియల్ చదువుతుండగా మనకు అర్థమవుతుంది.
The significant expansion of the IIT system since 2008, after reservation was extended to student candidates belonging to other backward castes classes, has resulted in a vexed situation in which these institutes are unable to find enough qualified faculty members whose recruitment must also meet quota norms. 2008 తర్వాత సిన్స్ చూసారా, ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం 2008 నుండి, సిన్స్ అంటే 2008 నుండి 2008 తర్వాత ద సిగ్నిఫికెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఐఐటి సిస్టమ్ సిన్స్ 2008 నుండి ఐఐటి సిస్టంలో సిగ్నిఫికెంట్ ఎక్స్పాన్షన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఆఫ్టర్ ద రిజర్వేషన్ వాజ్ ఎక్స్టెండెడ్ టు స్టూడెంట్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఓబీసీస్కి రిజర్వేషన్ ఎక్స్టెండ్ చేశారు. ఆ తర్వాత వచ్చిన సిగ్నిఫికెంట్ ఎక్స్పాన్షన్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్, అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ కోసం పెంచుకుంటూ వచ్చేసారు ఐఐటీస్లో. అంతకుముందు తక్కువ ఉండేవి, నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగాయి. నెంబర్ ఆఫ్ సీట్స్ పెరగడం వల్ల ఫ్యాకల్టీ పొజిషన్స్ కూడా పెరిగాయి. అందుకని అన్నారు హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ఏ వెక్స్డ్ సిచ్యువేషన్. వెక్స్డ్ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్, ఏ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఇన్ విచ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ అనేబుల్ టు ఫైండ్ ఎనఫ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ మెంబర్స్. స్టూడెంట్ స్ట్రెంత్ పెరిగినప్పుడు దానికి తగ్గట్టుగా ఫ్యాకల్టీ పెంచాలి. అన్ఫార్చునేట్లీ ఫ్యాకల్టీ పెంచాలంటే పెరిగిపోదు కదా. ఐఐటీల్లో ఫ్యాకల్టీగా పనిచేయాలంటే దానికి తగ్గ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్స్ ఉన్న ఫ్యాకల్టీ దొరకక, పిహెచ్డీ చేసిన వాళ్ళు దొరకక ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే ఇనఫ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ దొరకట్లేదు. whose recruitment must also meet quota norms. ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లో కూడా కోటా నామ్స్ ని ఫాలో అవ్వాలి. అందులో కూడా ఓబీసీకి, ఎస్సీ, ఎస్టీకి రిజర్వేషన్ ఇవ్వాలి. అంటే ఆ కేటగిరీకి చెందిన పిహెచ్డీలు చేసి వీళ్ళు పెట్టిన క్వాలిఫికేషన్స్ ఉన్న ఫ్యాకల్టీ దొరకక ఖాళీలు ఉండిపోతున్నాయి. అది ఇక్కడ ఉద్దేశం. Bound by the Central Education Institutions Act 2019, the IITs must fulfill the important goal of affirmative action while making appointments. ఓకే, అపాయింట్మెంట్స్ చేసేటప్పుడు అంటే టీచర్ రిక్రూట్మెంట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు కూడా ఎఫర్మేటివ్ యాక్షన్ని ఫాలో అవ్వాలి. ఎఫర్మేటివ్ యాక్షన్ అంటే అర్థం ఏంటి? అణగారిన వర్గాలు, డిస్క్రిమినేషన్కి గురైన వర్గాలకి ఎడిషనల్ బెనిఫిట్స్ ఇవ్వడం. ఎస్సీ, ఎస్టీస్ కానీ ఇప్పుడు ఓబీసీస్ కూడా అందులో కౌంట్ చేస్తున్నారు. సో వీళ్ళకి వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని వీళ్ళందరికీ కూడా ఎక్స్ట్రా పుష్ ఇవ్వడం కోసం తీసుకొచ్చిన సిస్టమే రిజర్వేషన్, కోటా, ఇవన్నీ. వాటిని ఎఫర్మేటివ్ యాక్షన్ అని చెప్పి ఒక సింగిల్ వర్డ్లో చెప్పారు. ఆ గోల్ అచీవ్ చేయడానికి వీళ్ళు అచీవ్ చేయాలి. ఎందుకంటే చూడండి, ఈ ఐఐటీస్ అనేవి ఈ యాక్ట్ కి బౌండ్ అయి ఉంటాయి. ఇవన్నీ స్టాట్యూటరీ ఆర్గనైజేషన్స్ కింద మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే పార్లమెంట్ లో చేసిన చట్టం ద్వారా ఏర్పాటు చేయబడ్డ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఇవి. కాబట్టి అవి ఏం ఫుల్ఫిల్ చేయాలి? ఆ చట్టంలో ఏదైతే ఉంటుందో దాని ప్రకారం చేయాలి. ఆ చట్టంలో రిజర్వేషన్ ఇన్ టీచర్స్ క్యాడర్ ఉంది. సో ఆ యాక్ట్ ప్రకారం వీళ్ళు కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఏం ఫుల్ఫిల్ చేయాలి? గవర్నమెంట్ యొక్క ఎఫర్మేటివ్ యాక్షన్ వైల్ మేకింగ్ అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు కొన్ని సీట్స్ అనేవి, కొన్ని పోస్టులు అనేవి పర్టికులర్ కాస్ట్కి రిజర్వ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలి. మంచిదే, బాగానే ఉంది కదా. మరి ప్రాబ్లం ఏంటి? వైల్ ద లా ఈజ్ ఎనేబులింగ్. ఓకే, లా అనేది ఎనేబుల్ చేస్తుంది. దేనికి ఎనేబుల్ చేస్తుంది? టు గివ్ మోర్ బెనిఫిట్స్ టు ఓబీసీస్ అండ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. సో లా అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఎనేబుల్ చేస్తుంది. కానీ ద బెనిఫిట్ కెనాట్ బి ఎక్స్టెండెడ్ టు మెనీ. బెనిఫిట్ ఎక్స్టెండ్ చేయలేకపోయారు. ఎందుకు? డ్యూ టు ఎ సివియర్ మిస్ మ్యాచ్ బిట్వీన్ ద డిమాండ్ అండ్ ద అవైలబిలిటీ ఆఫ్ టెక్నాలజీ రీసెర్చ్ గ్రాడ్యుయేట్స్. కాస్ట్ ఒకటే ఉంటే సరిపోదు కదా. ఆ పోస్ట్కి పిహెచ్డి చేసి ఉండాలి అంటారు. మరి టెక్నాలజీలో పిహెచ్డి చేసిన ఆ కాస్ట్కి చెందిన క్యాండిడేట్స్ ఎక్కువ మంది లేరు. అందుకే సివియర్ మిస్ మ్యాచ్ బిట్వీన్ డిమాండ్ అండ్ అవైలబిలిటీ. డిమాండ్ ఉంది కానీ సప్లై లేదు. ఎందుకంటే ఒక పర్టికులర్ కాస్ట్ కోసం వాటిని కేటాయించారు, దాంట్లో ఎవరు లేరు. ఆ కాస్ట్కి చెందిన వాళ్ళు ఎక్కువ మంది లేకపోవడం వల్ల ఫ్యాకల్టీ పొజిషన్స్ ఖాళీగా ఉండిపోతున్నాయి. Last year, IIT Delhi had a staggering deficit of 30% in its teacher ranks, and there are 23 such institutes in India now, highlighting the scale of crisis. గత సంవత్సరం ఐఐటి ఢిల్లీలో స్టాగరింగ్ డెఫిసిట్ ఆఫ్ 30%. స్టాగరింగ్ అంటే సర్ప్రైజింగ్, షాకింగ్. ఏంటి 30% డెఫిసిట్? అంటే 100 పోస్టులు ఉంటే 30 పోస్టులు ఫిల్ అవ్వాలా టీచర్ పోస్టుల్లో. అలాంటివి 23 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇండియాలో. ఐఐటి ఢిల్లీతో లాంటివి చాలా ఉన్నాయి. సో హైలైటింగ్ ద స్కేల్ ఆఫ్ క్రైసిస్, అంటే సంక్షోభం ఏ స్థాయిలో ఉంది, రిక్రూట్మెంట్లో సంక్షోభం ఏ స్థాయిలో ఉందనేది అది చెప్తుంది, హైలైట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్, సో ఈ సందర్భంలోనే context of large-scale vacancies that the Education Ministry tasked a committee to suggest effective implementation of reservation in central institutions such as IITs for both student enrollment and faculty recruitment. అందుకనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మన ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏం చెప్పింది? ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఐఐటికి చెందిన డైరెక్టర్సే మెంబర్స్ ఏర్పాటు చేసి, ఎందుకోసం? టు సజెస్ట్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రిజర్వేషన్ ఎఫెక్టివ్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ సచ్ యాజ్ ఐఐటీస్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మీరు సజెషన్స్ ఇవ్వండి అని చెప్పి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్ బోత్ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అండ్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్, ఈ రెండింటికి కూడా.
ద ప్యానెల్ హెడెడ్ బై ఐఐటి ఢిల్లీ డైరెక్టర్, ఆ ప్యానెల్ యొక్క హెడ్. సో హ్యాస్ కమ్ అప్ విత్ 2 ఆప్షన్స్. ఈ ప్యానెల్ 2 ఆప్షన్స్ సజెస్ట్ చేసింది. ఏంటి ఆప్షన్స్ చూడండి, సజెషన్స్ ఇచ్చింది. ఒకటి, ఫస్ట్ ఆప్షన్, టు ఎగ్జెంప్ట్ ఐఐటీస్ ఫ్రమ్ కోటాస్ by including them in the schedule to the 2019 law, which is applicable to institutions of excellence, research institutions and institutions of national and strategic importance. మొదటిది ఏంటంటే ఐఐటీస్ని ఈ కోటాస్ నుండి ఎగ్జెంప్ట్ చేసేయండి. ఫస్ట్ రిజర్వేషన్ కోటా నుంచి ఎగ్జామ్ చేసేసి, ఇన్ఫ్యాక్ట్ ప్రస్తుతానికి కొన్ని ఇన్స్టిట్యూట్స్కి రిజర్వేషన్ లేదు, అలాంటి కేటగిరీలో ఐఐటీస్ని కూడా పెట్టేయండి. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్, రీసెర్చ్ కొన్ని ఉన్నాయండి, టాటా ఇన్స్టిట్యూట్ కానీ కొన్ని ఇన్స్టిట్యూట్లకి రిజర్వేషన్ అప్లికబుల్ కాదు. అలాంటి లిస్ట్లో ఐఐటీస్ని కూడా పెట్టేయండి, అప్పుడు ఈ తలనొప్పి ఉండదు. సో టాలెంట్ ఉన్న వాళ్ళు మేము తీసేసుకుంటాము, రిజర్వేషన్ అని చెప్పి కొన్ని సీట్లు వీళ్ళకి కొన్ని సీట్లు వాళ్ళకనే తలనొప్పి ఉండదు అని చెప్పి మొదటి ఆప్షన్, వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొదటి ఆప్షన్. రెండో ఆప్షన్ వచ్చేసరికి, టు ప్రొవైడ్ రిజర్వేషన్ టు స్పెసిఫైడ్ గ్రేడ్స్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ టేకింగ్ ద ఇన్స్టిట్యూషన్ యాజ్ ఎ హోల్. అసోసియేట్ ప్రొఫెసర్స్ పోస్టులకి రిజర్వేషన్ ఇవ్వకుండా ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వరకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వడం. మొదటి కేసులో కంప్లీట్ గా రిక్రూట్మెంట్ లోనే రిజర్వేషన్ లేకుండా చేయడం అనేది మొదటి ఆప్షన్ అయితే, ఒకవేళ అది కుదరలేదు అనుకోండి, సెకండ్ ఆప్షన్ ఏంటి, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ లో రిజర్వేషన్ అందించడం, ఆ పై లెవెల్ కి రిజర్వేషన్ ఇవ్వకుండా చేయడం. ఇది సెకండ్ ఆప్షన్. వేర్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద లేటర్ కేస్, అంటే రెండో కేసులో అసిస్టెంట్ ప్రొఫెసర్ కి రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్తున్నారు చూడండి. ఒకవేళ క్యాండిడేట్స్ అందుబాటులో లేకపోతే ద పోస్ట్స్ కెన్ బి డీ-రిజర్వ్డ్. ఇప్పుడు ఈ సంవత్సరం 2020లో రిక్రూట్మెంట్ జరిగింది, ఇన్ని పోస్టులు ఉన్నాయి, అందుబాటులో లేరు క్యాండిడేట్స్, అప్పుడు ఏం చేయాలి, కెన్ బి డీ-రిజర్వ్డ్ ఇన్ ద సబ్సిక్వెంట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ లో వాటిని రిజర్వేషన్ వచ్చి తీసేసి ఓపెన్ కేటగిరీలో పెట్టేయమని చెప్తున్నారు. సో ట్రై టు గివ్, ఇఫ్ సమ్మన్ ఈజ్ నాట్ అవైలబుల్, డీ-రిజర్వ్ దెమ్, రిజర్వేషన్ నుంచి తీసేసి ఓపెన్ కేటగిరీలో పెట్టేయండి అనేది సెకండ్ సలహా. మొదటి సలహా ఎగ్జంప్ట్ ఐఐటీస్ ఫ్రమ్ కోటాస్, ఈ కోటాస్ నుండి ఎగ్జంప్షన్ ఇవ్వండి అని. రెండో సలహా ఏంటి, అది కుదరలేదు అనుకోండి, రెండో సలహా ఏంటి, అసిస్టెంట్ ప్రొఫెసర్ వాళ్ళకి ఇవ్వండి, అది కూడా దొరకలేదు అనుకోండి క్యాండిడేట్స్, అప్పుడు వాటిని డీ-రిజర్వ్ చేసి నెక్స్ట్ ఇయర్ ఓపెన్ కేటగిరీలో పెట్టండి. అండ్ ఎర్లీ డెసిషన్ మస్ట్ నౌ బి టేకెన్ బై ద గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ దీనిపైన ఇమీడియట్ గా ఎర్లీ డెసిషన్ తీసుకోవాలి, మస్ట్ నౌ బి టేకెన్ వితౌట్ సాక్రిఫైసింగ్ ఈక్విటీ ప్రిన్సిపల్స్. ఈక్విటీ ప్రిన్సిపల్స్ ని సాటిస్ఫై చేయకుండా. ఈక్విటీ ప్రిన్సిపల్స్ అంటే అర్థం ఏంటి, ఈక్విటీ అన్న చాలా ఇంపార్టెంట్, నా ఫేవరెట్ వర్డ్ ఇది, ఈక్విటీ. ఈక్విటీ మీరు చాలా సార్లు చూసే ఉంటారు, నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను ఇది. ఇలా చూడండి, ఒక గోడ, మనం బొమ్మ చూస్తూ ఉంటాం కదా, ఇది ఒక గోడ అనుకోండి, ఇటువైపు ఏమో క్రికెట్ మ్యాచ్ అవుతుంది, క్రికెట్ మ్యాచ్ ఇక్కడ బ్యాట్ బాల్తో వీళ్ళు ఆడుకుంటున్నారు. ఈ గోడ ఎక్కితే కానీ మనకు కనిపించదు. ఒకడేమో పొడుగు మనిషి ఉంటాడు, ఒక పొడుగు మనిషి ఉంటాడు, ఒక పొట్టి మనిషి ఉంటాడు, చూడండి ముగ్గురు చూడండి, వీడి పొట్టోడు అందరికంటే, వీడికంటే పొడుగు, వీడికంటే పొడుగు. ఈ ముగ్గురికి ఒకే హైట్ ఇస్తామా మనం బెంచ్ ఇచ్చేటప్పుడు, దీనికి చిన్న బెంచ్ చాలు, ఈ మాత్రం బెంచ్ ఇస్తే అది పట్టుకొని గోడెక్కి చూస్తాడు. దీనికి పెద్ద బెంచ్ కావాలి, దీనికి ఇంకా పెద్ద బెంచ్ కావాలి. ముగ్గురికి ఒకేలాంటి బెంచ్, ఇదే సైజ్ బెంచ్ ఇచ్చామనుకోండి, అది ఇతనికి ఉపయోగపడుతుంది, వీళ్ళిద్దరికి ఉపయోగపడదు. ఈ సైజ్ ఇచ్చామనుకోండి, వీళ్ళిద్దరికి ఉపయోగపడుతుంది, ఇద్దరికి ఉపయోగపడదు. అందుకని ఏం చేయాలి, ఈ సైజ్ ఇచ్చామనుకోండి, వీళ్ళకి అది వేస్ట్, అంత పెద్దది అవసరం లేదు. అందుకని ఏం చేస్తారు, ఎవరికి ఎంత అవసరమో అంత ఇవ్వడం. సో దీనికి కొంచెం లిఫ్ట్ ఉంటే చాలు, దీనికి ఎక్కువ కావాలి, దీనికి ఇంకా ఎక్కువ కావాలి. దీన్నే మనం ఈక్విటీ అంటాం. ఈక్విటీ అంటే అర్థం ఏంటంటే ఎవరికి ఎంత అవసరమో అంత ఇవ్వడం. అర్థమవుతుంది ఇక్కడ, ఈ బొమ్మ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఈక్విటీకి. ఒక మదర్, నేను చాలా కామన్ గా వాడే ఎగ్జాంపుల్ ఇది, క్లాస్లో కూడా ఇదే చెప్తాను ఇప్పుడు కూడా. ఒక మదర్కి 2 పిల్లలు ఉన్నప్పుడు, 2 పిల్లల్లో ఒకళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఒకళ్ళు నార్మల్ కిడ్ అన్నప్పుడు, మదర్ ఇద్దరిని ఒకేలాగా చూస్తుందా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఎక్స్ట్రా కేర్ ఇస్తుందా అనే క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే, మీరందరూ కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఎక్స్ట్రా కేర్ ఇస్తుందని 99% చెప్తారు. కేర్ ఇవ్వాలి కూడా, ఎందుకంటే హీ నీడ్స్. అంటే ఇద్దరు పిల్లల్ని సమానంగా చూడట్లేదని మనం అంటామా, అవసరం ఉన్న వాళ్ళకి ఎక్కువ చూడడం వల్ల ఏమైనా తప్పుందా? ఇక్కడ బాగున్న వాడిని డిస్క్రిమినేట్ చేయట్లేదు, బాలేని వాడిని నువ్వు ఎక్కువ బెనిఫిట్ ఇస్తున్నావు అంటే వాడికి ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి మదర్ తనకి సపోర్ట్ చేస్తుంది. దాన్నే ఈక్విటీ అంటాం. అర్థమవుతుందా? ఈక్వాలిటీకి ఈక్విటీకి డిఫరెన్స్ అది. ఈక్వాలిటీ అంటే ఇద్దరికి సమానంగా, అన్ని రకాలుగా సమానంగా చూడటం. ఈక్విటీ అంటే అవసరం ఉన్నవాడికి కొంచెం ఎక్కువ చూడటం, టు మేక్ దెమ్ ఈక్వల్. అప్పుడు ఇద్దరిలో ఈక్వాలిటీ వస్తుంది. ఇద్దరికి స్టార్టింగ్ పాయింట్ సేమ్ కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరిని మనం ఈక్వల్ చేయాలి అంటే చూడండి, వీళ్ళిద్దరిని ఈక్వల్ చేయాలంటే ఇద్దరికి సేమ్ సైజ్ బెంచ్ ఇస్తే ఈక్వల్ చేసినట్ట కాదు. ఇతనికి చిన్నది ఇచ్చి ఇతనికి పెద్దది ఇచ్చాం అనుకోండి, నౌ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్. యువర్ ఎన్షూరింగ్ ఈక్వాలిటీ బై పాజిటివ్ డిస్క్రిమినేషన్ బై ఈక్విటీ. ఇది దీని అర్థం.
ఈక్విటీ ప్రిన్సిపల్ అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఈ ఎడిటోరియల్ రాసే వ్యక్తి ఈక్విటీ ప్రిన్సిపల్స్ సాక్రిఫైస్ చేయొద్దంటే రిజర్వేషన్స్ ఉంచమని చెప్తున్నాడు ఈయన. డెసిషన్ తీసుకోండి, రిజర్వేషన్స్ తీసేయకుండా ఉంచి చెయ్యండి అనేది, అది ఉంచుతూ ఏదో ఒకటి చేయండి అని వీళ్ళ ఉద్దేశం. డైవర్సిటీ achieved through affirmative action such as compensatory discrimination in favor of some classes of citizens corrects historical distortions. ఇందాక నుంచి ఇదే మాట్లాడదాం. హిస్టారికల్ డిస్టార్షన్ అనే పదం ఎలా అర్థం చేసుకోవాలి? చారిత్రాత్మకంగా అంటే గత కొన్ని వందల సంవత్సరాలుగా డిస్టార్షన్ జరిగింది. డిస్టార్షన్ అంటే అర్థం ఏంటి? కరెక్ట్ గా ఉండాల్సిన సిస్టమ్ పాడైపోయింది. మీకు ఉమెన్ రిజర్వేషన్ తీసుకోండి. కొన్ని వందల సంవత్సరాలుగా ఆడవాళ్ళకి చదువుకునే అవకాశం కల్పించకపోవడం వల్ల మన స్వతంత్రం వచ్చే నాటికి తీసుకోండి, నిరక్షరాస్యత ఉమెన్ లో ఎక్కువగా ఉండి మెన్ లో తక్కువగా ఉండింది. అంటే అర్థం ఏంటి? డిస్టార్షన్ ఉంది కదా. ఉమెన్ మెన్ పాపులేషన్ లో ఈక్వల్ గా ఉంటారు మోర్ ఆర్ లెస్. అలాంటప్పుడు నిరక్షరాస్యత విషయంలో అక్షరాస్యత మెన్ కి ఎక్కువ ఉండి ఉమెన్ కి తక్కువ ఉంటే డిస్టార్షన్ ఉన్నట్టే కదా. అలాగే ఆర్థికంగా కూడా మెన్ పరిపుష్టంగా ఉండి ఉమెన్ పరిపుష్టంగా లేకపోతే డిస్టార్షన్ ఉన్నట్టే కదా. దాన్ని హిస్టారికల్ డిస్టార్షన్ అంటే హిస్టారికల్ గా జరిగింది అది. దీన్ని కరెక్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం చేసింది? ఉమెన్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఉమెన్ రిజర్వేషన్ ఏం చేస్తుంది? కాంపెన్సేట్ చేస్తుంది. హిస్టారికల్ గా వాళ్ళకి జరిగిన నష్టాన్ని కాంపెన్సేట్ చేస్తుంది. డిస్క్రిమినేషన్ అనేది వివక్ష అంటే ఒకరిని ఎక్కువ చూడడం. అది ఎటువంటి వివక్ష? ఇది పాజిటివ్ డిస్క్రిమినేషన్ అండ్ కాంపెన్సేటరీ డిస్క్రిమినేషన్. హిస్టారికల్ గా నువ్వు నష్టపోయావు కాబట్టి, ఒక స్త్రీ హిస్టారికల్ గా నష్టపోయింది కాబట్టి తనకి ఎక్స్ట్రా పాజిటివ్ గా తనకి ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తున్నారు. దాన్ని కాంపెన్సేట్ చేయడానికి, నువ్వు ఇన్నాళ్ళు పడిన నష్టానికి కాంపెన్సేట్ చేయడం కోసం ఇస్తున్న కాంపెన్సేటరీ డిస్క్రిమినేషన్. దీన్ని మనం ఎఫర్మేటివ్ యాక్షన్ కింద అంటాం. ఎఫర్మేటివ్ యాక్షన్ అంటే మీకు చెప్పాను స్టార్టింగ్ లోనే, ఇలాంటి డిస్టార్షన్స్ రిమూవ్ చేయడానికి ప్రభుత్వం చేసే ప్రతి ప్రోగ్రాము పాలసీ కూడా ఎఫర్మేటివ్ యాక్షన్ వస్తుంది. దీని ద్వారా మనం ఏం అచీవ్ చేస్తాం? డైవర్సిటీ అచీవ్ చేస్తాం. ఏ రకంగా డైవర్సిటీ వస్తుంది? మీకు ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ మెన్ కి అందింది అనుకోండి, ఉమెన్ కి అందలేదు, అది డైవర్సిటీ ఉన్నట్ట? లేదు. అది మెన్ కి ఉమెన్ కి అందరికీ అందింది అనుకోండి. సో డైవర్స్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్, మెన్ కి అందింది, ఉమెన్ కి అందింది. అలాగే కాస్ట్ పరంగా తీసుకోండి, ఓన్లీ బ్రాహ్మిన్స్ వైశ్యాస్ మాత్రం ఎడ్యుకేటెడ్ అయ్యారు అనుకోండి, డూ వీ హ్యావ్ డైవర్సిటీ? నో. వెన్ బ్రాహ్మిన్స్, వైశ్యాస్, శూద్రాస్, ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఎవ్రీబడి got educated, then you have achieved diversity in education. సో డైవర్సిటీ అంటే అన్ని రంగాలు, అన్ని వర్గాలు అందరికీ కూడా గవర్నమెంట్ యొక్క యాక్షన్ అందాలి, గవర్నమెంట్ తీసుకున్న బెనిఫిట్స్ అందాలి. సో డైవర్సిటీ అచీవ్డ్ త్రూ ఎఫర్మేటివ్ యాక్షన్ సచ్ as compensatory discrimination in favor of some classes of citizens ఏం చేస్తుంది? కరెక్ట్ హిస్టారికల్ డిస్టార్షన్స్. చారిత్రాత్మకంగా జరిగిన తప్పిదాలు, వాళ్ళకి జరిగిన నష్టాన్ని అది కరెక్ట్ చేస్తుంది. ఫర్ ఇట్ టు బి ఫుల్లీ రియలైజ్డ్, అది కంప్లీట్ గా రియలైజ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? However, that concomitant is massive investments in education system at all levels, which can raise the capability of students. Concomitant అంటే అర్థం ఏంటంటే సంథింగ్ దట్ ఈస్ న్యాచురల్లీ అకంపెనీయింగ్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ ఎ న్యాచురల్ కన్కామిటెంట్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్ అంటే వయసు పెరగడం. వయసు పెరిగినప్పుడు మతిమరుపు వచ్చేస్తూ ఉంటుంది, మర్చిపోతూ ఉంటాం. సో వయసు పెరుగుతున్న కొద్దీ న్యాచురల్గా దాంతో పాటు ఏది కంపెనీ అవుతుంది, ఏది మనకు ఫాలో అవుతుంది? ఫర్గెట్ఫుల్నెస్, మతిమరుపు వచ్చేస్తూ ఉంటుంది. అలాగనమాట. అలాగే ఇప్పుడు ఈ హిస్టారికల్ డిస్టార్షన్స్ రిమూవ్ చేయాలి, ఈ రిజర్వేషన్స్ కల్పించాలి, డైవర్సిటీ అచీవ్ చేయాలి, అది ఫుల్ గా గవర్నమెంట్ అనుకున్నది సాధించాలి అంటే ద న్యాచురల్ కన్కామిటెంట్ ఏంటి? ఏది ఫాలో అవ్వాలి, ఏది అకంపెనీ అవ్వాలి ఆ విజన్ కి? ఇంతకుముందు చెప్తున్న వాటి అన్నిటికీ ఏది అకంపెనీ అవ్వాలి? మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్ ఆల్ లెవెల్స్. ఎడ్యుకేషన్ సిస్టంలో గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయాలి. ఓన్లీ రిజర్వేషన్స్ ఇస్తే సరిపోదు. ఎఫర్మేటివ్ యాక్షన్ తీసుకుని హిస్టారికల్ డిస్టార్షన్స్ ని కరెక్ట్ చేయడానికి చేసే ప్రయత్నం ఒకటే సరిపోదు. దానికి ఏది అకంపెనీ చేయాలి? ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మనం కంప్లీట్ గా రివాంప్ చేయాలి. ఇప్పుడు చూడండి, మీకు కొన్ని పోస్టులు ఎస్సీస్ కి ఇస్తానని చెప్పేసావు, కానీ ఆ పోస్టులకి అవసరమైన అర్హత ఎస్సీ సాధించట్లేదు అనుకోండి, మరి ఉపయోగం ఏముంది? రిజర్వేషన్ ఇచ్చేసావు, దానివల్ల వాళ్ళు బాగుపడిపోయారా? బాగుపడలేదు. ఎందుకు బాగుపడలేదు? దానికి కావాల్సిన అర్హత వాళ్ళు సాధించలేకపోయారు. అర్హత ఎందుకు సాధించలేకపోయారు? దానికి అవసరమైన ఎడ్యుకేషన్ వాళ్ళకి లేదు. ఎడ్యుకేషన్ ఎందుకు లేదు? ప్రైమరీ స్కూల్ సిస్టమ్ నుంచి గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు, వాళ్ళు ప్రైవేట్ సెక్టర్లో చదవలేకపోతున్నారు. సో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతారు, అది చదివేటప్పుడు వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ అందుతుందా? అందట్లేదు. అందకపోవడం వల్ల కూడా పై లెవెల్లో వాళ్ళు సఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ యాంగిల్లో ఆధార్ రాస్తున్నారు. అర్థమైందా మీకు? రిజర్వేషన్ అనేది ఒక ఆస్పెక్ట్. రిజర్వేషన్ కల్పించగానే మీకు ఇన్ని పోస్టులు ఇస్తున్నాం అని చెప్తావు, కానీ అక్కడ లింక్ ఉంటుంది, ఈ అర్హత సాధించాలి, ఈ ఎగ్జామ్ క్రాక్ చేయాలి. ఆ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవసరమైన ఎబిలిటీ లేకపోతే అది ప్రాబ్లం. ఆ ఎబిలిటీ లేకపోతే మనం ఇవ్వకూడదు, కరెక్టే. మరి ఎబిలిటీ వాళ్ళు బిల్డ్ చేసుకునేలాగా ఎవరు హెల్ప్ చేయాలి? గవర్నమెంటే హెల్ప్ చేయాలి. అందుకనే ఎఫర్మేటివ్ యాక్షన్ మస్ట్ బి అకంపెనీడ్ బై, అందుకన్నాడు కన్కామిటెంట్,
మస్ట్ బి అకంపెనీడ్ బై మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్ ఆల్ లెవెల్స్. స్కూల్ సిస్టమ్ నుంచి పిహెచ్డి లెవెల్ వరకు ప్రతి సిస్టంలో కూడా, ప్రతి లెవెల్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి పేదవాళ్ళకి అందుబాటులో వచ్చేటట్టు. ఈ అన్ని రకాలుగా నేను చెప్తాను, అందరికీ అందుబాటులో వచ్చేటట్టు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. విచ్ కెన్ రైజ్ ద కేపబిలిటీ ఆఫ్ స్టూడెంట్స్. అదే స్టూడెంట్స్ యొక్క కేపబిలిటీని రైజ్ చేస్తుంది. ఎందుకు ఈ మాట అన్నారు? ఇందాక ఏం చెప్తున్నాం మనం? 30% సీట్స్ స్ట్రీట్ టీచర్లు కోటాలో కేటాయించిన 30% ఖాళీ ఉండిపోయాయి. ఎందుకంటే రీసెర్చ్, టెక్నాలజికల్ రీసెర్చ్ పిహెచ్డి చేసిన క్యాండిడేట్స్ అందుబాటులో లేరు. అంటే అర్థమేంటి? వాళ్ళకి కేపబిలిటీ లేదు. సో వాళ్ళ కేపబిలిటీ రైజ్ చేయడం కోసం ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కూడా ప్రభుత్వం ఇన్వెస్ట్ చేయాలి అనేది పాయింట్. ఇట్ ఈస్ నౌ వైడ్లీ రికగ్నైజ్డ్ దట్ సబ్స్టిట్యూటింగ్ ట్రెడిషనల్ ప్రివిలేజ్ విత్ ఆపర్చునిటీ అండ్ ద రైట్ ఫెసిలిటీస్ డిస్పెల్స్ ద మిత్ ఆఫ్ ఇన్నేట్ మెరిట్. ఇప్పుడు ఇట్ ఈస్ నౌ వైడ్లీ రికగ్నైజ్డ్. అందరూ కూడా గుర్తించారు. దేన్ని గుర్తించారు? సబ్స్టిట్యూటింగ్ ట్రెడిషనల్ ప్రివిలేజ్. ట్రెడిషనల్‌గా మనకు వచ్చిన ప్రివిలేజ్ అంటే బెనిఫిట్. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఎ బ్రాహ్మిన్. బ్రాహ్మిన్‌కి ట్రెడిషనల్‌గా సొసైటీలో అప్పర్ కాస్ట్ గౌరవిస్తారు, నమస్కారం పెడతారు. కొంచెం ఒక రకమైన పాజిటివ్ ఫీల్ ఉంటుంది. అది ట్రెడిషనల్ ప్రివిలేజ్. స్కూల్‌కెళ్ళేటప్పుడు కూడా నువ్వు బ్రాహ్మిను, నువ్వు స్కూల్‌కి రాకూడదని వాళ్ళకి ఎవరైనా అంటారా? అనరు. నువ్వు దూరంగా కూర్చొని ఎవరైనా అంటారా? అనరు. సో ట్రెడిషనల్‌గా దే హావ్ సర్టెన్ బెనిఫిట్స్. ఆ బెనిఫిట్స్ ఒక ఎస్సీకి ఉంటాయా? ఉండవు. ఒక మాల, మాదిగ, ఎస్సీ, ఎస్టీకి ఉండవు. సో వాళ్ళకి బెనిఫిట్ లేదు. ఆ బెనిఫిట్ లేదు కాబట్టి గవర్నమెంట్ ఏం చేసింది? దాన్ని సబ్స్టిట్యూట్ చేసింది. ట్రెడిషనల్‌గా కాస్ట్ పరంగా నీకు బెనిఫిట్ లేదు కాబట్టి గవర్నమెంట్ దేనితో సబ్స్టిట్యూట్ చేయొచ్చు? ఆపర్చునిటీతో అండ్ రైట్ ఫెసిలిటీస్‌తో. అంటే ట్రెడిషనల్‌గా కాస్ట్ బెనిఫిట్ లేని ఒక వ్యక్తికి సరైన ఆపర్చునిటీస్ త్రూ రిజర్వేషన్ కల్పించి, సరైన ఫెసిలిటీస్, చదువుకోవడానికి కూడా సరైన ఫెసిలిటీస్ కల్పిస్తే ఏమవుతుంది? ఇట్ డిస్పెల్స్ ద మిత్ ఆఫ్ ఇన్నేట్ మెరిట్. ఇన్నేట్ మెరిట్ అంటే అర్థం ఏంటి? పుట్టుకతోనే టాలెంట్ ఉంటుంది. పుట్టుకతోనే ఇన్నేట్ అంటే పుట్టుకతోనే న్యాచురల్‌గా మనలోనే మనకి ఇమ్యూనిటీలు అంటారు. ఇన్నేట్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే మనకు పుట్టుకతో మనకొచ్చేది. మదర్ నుంచో మనకొచ్చే ఇమ్యూనిటీ ఇన్నేట్ ఇమ్యూనిటీ. అక్వైర్డ్ అంటే మనం రకరకాల డిసీజెస్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం ద్వారా ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. అది అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో మనకి పుట్టుకతో వస్తుంది టాలెంట్. నాలెడ్జ్ అనేది పుట్టుకతో ఉంటుంది. మెరిట్ అనేది పుట్టుకతోనే ఉంటుంది. బ్రాహ్మణ్ అంటేనే తెలివైన వాడు, లేకపోతే వైశ్య అంటేనే తెలివైన వాడు. ఈ రకమైన మిత్ ఏదైతే ఉందో మిత్ అంటే అర్థం ఏంటి? రాంగ్‌లీ హెల్డ్ బిలీఫ్. వైడ్‌లీ అండ్ రాంగ్‌లీ. ఒక బిలీఫ్ స్ట్రాంగ్‌గా మనం ఏదైతే నమ్ముతామో పుట్టుకతోనే టాలెంట్ ఉంటుంది. పుట్టుకతోనే వాడి తెలివితేటలు ఉంటాయి. ఓకే. బ్రాహ్మణులు విజ్ఞానం కోసం, శూద్రుడు పని చేయడం కోసం, వీళ్ళు బాత్రూమ్ కడగడం కోసం ఇట్లాంటి కొన్ని మిత్స్ ఉండేవి. వాటిని డిస్పెల్ చేస్తుంది. డిస్పెల్ అంటే త్రో అవే, మేక్ సంథింగ్ డిసపియర్. ఇలాంటి మిత్‌ని ఏది డిస్పెల్ చేస్తుంది? ట్రెడిషనల్ ప్రివిలేజ్ లేని వాళ్ళకి సరైన ఆపర్చునిటీస్, రైట్ ఫెసిలిటీతో కల్పిస్తే వాళ్ళు కూడా సాధించి చూపుతారు. అదిప్పుడు అందరూ గుర్తించారు. ఇట్ ఈస్ నౌ వైడ్లీ రికగ్నైజ్డ్ దట్ సబ్స్టిట్యూటింగ్ ట్రెడిషనల్ ప్రివిలేజ్ లేని వాళ్ళకి దేనితో సబ్స్టిట్యూట్ చేస్తే? విత్ ఆపర్చునిటీ అండ్ రైట్ ఫెసిలిటీస్. ఆపర్చునిటీ కల్పించడం మరియు ఫెసిలిటీస్ కూడా కల్పించడం డిస్పెల్స్ ద మిత్ ఆఫ్ ఇన్నేట్ మెరిట్. వీళ్ళు కూడా మెరిట్ స్టూడెంట్స్ అవుతారు కల్పిస్తే అని అర్థం. సచ్ అన్ అప్రోచ్ ఎన్ష్యూర్ జస్టిస్ ఫర్ దోస్ హూ వర్ డిప్రైవ్డ్. ఎవరైతే కోల్పోయారో అవకాశాలు లేక, డిప్రైవేషన్, నీ దగ్గర ఏదైనా తీసేసుకున్నారనుకోండి, డిప్రైవేషన్ ఈజ్ టేకింగ్ సంథింగ్ అవే ఫ్రమ్ యూ. ఇక్కడ ఏం తీసేసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి? హక్కు. రైట్ టు బి ఈక్వల్, రైట్ టు బి ట్రీటెడ్ ఈక్వల్లీ. అందరితో సమానంగా ట్రీట్ చేయబడిగే హక్కు వాళ్ళకి లేకుండా డిప్రైవేషన్‌కి గురయ్యారు. సో అట్లాంటి వాళ్ళకి జస్టిస్ లభిస్తుంది ఇలాంటి అప్రోచ్ వల్ల. ఆపర్చునిటీ ఇవ్వాలి, రైట్ ఫెసిలిటీస్ కూడా కల్పించాలి. ద మినిస్ట్రీస్ కమిటీ, మినిస్ట్రీ యొక్క కమిటీ కూడా ఎకోస్ దిస్. దీన్నే చెప్తోంది. ఎకో అంటే రిపీట్ అన్నమాట. మినిస్ట్రీ యొక్క కమిటీ కూడా అదే చెప్తుంది. ఏం చెప్తుంది? ఆపర్చునిటీ ఒకటే కాదు, రైట్ ఫెసిలిటీస్ ఉండాలి అనేది. ఏ రకంగా? when it recommends a government sponsored preparatory program at the IITs which can help candidates eligible for reservation to get acquainted with high quality academic work and optionally prepare for a PhD if they aspire to be teachers. అందుకనే మినిస్ట్రీ యొక్క కమిటీ ఏం చెప్తుంది? ఇప్పుడు ఎవరైతే అణగారిన వర్గాలను మనం అనుకుంటున్నామో వాళ్ళకి గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్, ప్రిపరేటరీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయాలి. ఎక్కడ? ఐఐటీస్‌లోనే. ఫండింగ్ అంతా గవర్నమెంటే పెట్టాలి. వాళ్ళ దగ్గర ఫీజు తీసుకోకూడదు. దట్ కెన్ హెల్ప్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్. రిజర్వేషన్‌కి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్‌కి అది హెల్ప్ చేస్తుంది. ఏ విషయంలో? టు గెట్ అక్వైంటెడ్ విత్ హై క్వాలిటీ అకాడమిక్ వర్క్. హై క్వాలిటీ అకాడమిక్ వర్క్ గురించి వాళ్ళు తెలుసుకునేలాగా వాళ్ళకి అక్వైంటెన్స్ అంటే తెలుసుకోవడం, నోయింగ్, తెలుసుకోవడానికి అది హెల్ప్ చేస్తుంది. అండ్ ఆప్షనల్లీ ప్రిపేర్ ఫర్ పీహెచ్‌డీ ఇఫ్ దే ఆస్పైర్ టు బి టీచర్ కావాలి అనుకుంటే పీహెచ్‌డీకి కూడా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం కల్పించేలాగా. అర్థమవుతుంది? ఆప్షనల్లీ ప్రిపేర్ ఫర్ పీహెచ్‌డీ ఇఫ్ దే ఆస్పైర్ టు బి టీచర్స్. ఇది ఆబ్జెక్టివ్.
అందుకని మినిస్ట్రీ కమిటీ కూడా అదే చెప్పింది. రైట్ ఆపర్చునిటీ ఈజ్ నాట్ ఎనఫ్, ఇట్ మస్ట్ బి అకంపెనీడ్ బై రైట్ ఫెసిలిటీస్. దట్స్ ది కోర్ కాన్సెప్ట్ హియర్. ఆ రైట్ ఫెసిలిటీ లేకుండా ఓన్లీ ఆపర్చునిటీ ఇచ్చినా తను పిహెచ్డి చేయలేడు. ఫెసిలిటీ ఏంటి? గవర్నమెంట్ స్పాన్సర్ చేసిన ఒక ప్రొప్రైటరీ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ ద ఇంపెరిటివ్. ఇంపెరిటివ్ అంటే ఇక్కడ ఇంపెరిటివ్ అనేది నౌన్ గాను వాడతారు, అడ్జెక్టివ్ గాను వాడతారు. ఇక్కడ నౌన్ గా వాడతారు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓన్లీ దిస్ ఈజ్ ఇంపెరిటివ్ అన్నారు అనుకోండి, ఇది ఇంపార్టెంట్. అక్కడ అడ్జెక్టివ్. దిస్ ఈజ్ ద ఇంపెరిటివ్. ద పెట్టేసరికి నౌన్ అయిపోయింది. అది ద ఇంపెరిటివ్, ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్. Considering that such graduates will help fill not just vacancies in the IITs but also aid the large number of other technical education institutions that aspire to reach excellence. సో దీనివల్ల ఏమవుతుంది? అలాంటి గ్రాడ్యుయేట్స్ వేకెన్సీస్ ఫిల్ చేయడానికి ఒకటే సాయం చేయడం కాదు, అంటే వేకెన్సీస్ ఫిల్ చేయడానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతారు. అది ఒకటే కాకుండా బట్ ఆల్సో ఎయిడ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ అదర్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. వేరే టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా, ఓన్లీ ఐఐటీసీనే కాదు, అదర్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వీళ్ళు వేకెన్సీస్ ఫిల్ చేయగలుగుతారు. సో దట్ ఆస్పైర్ టు రీసెర్చ్ ఎక్సలెన్స్. దట్ ఆస్పైర్ టు రీసెర్చ్ ఎక్సలెన్స్. ఓకే, ఈ లెవెల్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ కూడా వీళ్ళు హెల్ప్ అవ్వగలుగుతారు. ఎందుకంటే వాళ్ళందరూ ఆ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేస్తారు. దే విల్ లెర్న్ హై క్వాలిటీ అకాడమిక్ వర్క్. దే విల్ ఆల్సో ప్రిపేర్ ఫర్ పిహెచ్డి. ఎక్కువ మంది పిహెచ్డి క్వాలిటీ స్టూడెంట్స్ ఆ రిజర్వేషన్ చెందిన వాళ్ళు ఉండడం, రిజర్వేషన్ తీయాల్సిన అవసరం లేదు, ఆపర్చునిటీ ఉంటుంది, దానికి తగ్గట్టుగా వీళ్ళు రెడీ అవుతారు కూడా. Governments must aim for progressive redistribution, for which policy should actively expand equal opportunity, starting with a strong liberal public school system. Progressive redistribution, ఎంత బ్యూటిఫుల్ వర్డ్ చూడండి. గవర్నమెంట్స్ ప్రోగ్రెసివ్ రీడిస్ట్రిబ్యూషన్ కోసం ఏం చేయాలి అంటున్నారు. దీన్ని మీకు టాక్సేషన్ ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇప్పుడు మనకి ట్యాక్స్లు ఉంటాయి కదా, ట్యాక్స్లు ఎలా వేస్తారు చెప్పండి. ఒక మామూలుగా నేను ఎగ్జాక్ట్ ఫిగర్స్ నాకు తెలీదు, మామూలుగా 0 to 5 lakhs అనుకోండి మన ఇన్కమ్, 0%. 5 to 10 lakhs అనుకోండి, లెట్స్ సే 10%. డోంట్ కరెక్ట్ మీ. చందమంది తెలివిగా సార్ ఇది కాదు, ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లో ఇది ఉంటుందని చెప్పి కరెక్షన్ చేస్తారు. ఇక్కడ ఆబ్జెక్టివ్ యాక్చువల్ ట్యాక్స్ ల్యాబ్ చెప్పడం కాదు, ప్రోగ్రెసివ్ టాక్సేషన్ ఏంటో చెప్పడం. అలాగే 10 to 20 lakhs అనుకోండి, 20%. 20 lakhs నుంచి అబౌవ్ వేసేసుకుంటే లెట్స్ సే 30% అనుకోండి ఎగ్జాంపుల్కి. ఇక్కడ ఏం జరుగుతుంది? మనకి శాలరీ పెరుగుతున్న కొద్దీ ట్యాక్స్ పెరుగుతుంది. అంటే ఎక్కువ సంపాదించే వాడికి ఎక్కువ ట్యాక్స్ పడుతుంది. దీన్నే ప్రోగ్రెసివ్ టాక్సేషన్ అంటాం. ట్యాక్స్ని ఇన్కమ్ లెవెల్ పెరుగుతున్న కొద్దీ ట్యాక్స్ లెవెల్ పెరిగిపోతూ ఉంటుంది. ఇలా ఎక్కువ సంపాదించే వాడి దగ్గర ఎక్కువ తీసుకొని, తర్వాత ఏ పదం వాడారు అక్కడ? రీడిస్ట్రిబ్యూషన్. ఇలా ఎక్కువ తీసుకొని గవర్నమెంట్ దేంట్లో ఇన్వెస్ట్ చేస్తుంది? స్కూల్స్లో. తర్వాత ఇంకా దేంట్లో? గవర్నమెంట్ స్కూల్స్లో, హాస్పిటల్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే వెల్ఫేర్ స్కీమ్స్కి ఇన్వెస్ట్ చేస్తుంది, వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఖర్చు పెడుతుంది. అంతే కదా? అంటే బాగా సంపాదించే వాళ్ళ దగ్గర గవర్నమెంట్ మనీ తీసుకుంటుంది, ఎక్కువ తీసుకుంటుంది, తీసుకొని గవర్నమెంట్ స్కూల్స్కి, హాస్పిటల్స్కి, వెల్ఫేర్ స్కీమ్స్కి ఖర్చు పెడుతుంది. గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరు చదువుతారు? పేదవాళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎవరు వెళ్తారు? పేదవాళ్ళు. వెల్ఫేర్ స్కీమ్స్ బెనిఫిషియరీస్ ఎవరు? పేదవాళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇన్కమ్ డబ్బున్న వాడి దగ్గర నుంచి పేదవాడికి రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. దీన్నే ప్రోగ్రెసివ్ రీడిస్ట్రిబ్యూషన్ అంటాం. అర్థమైంది? ఒక ఇన్కమ్ పరంగా చెప్తున్నాను. అలాగే ప్రతి విషయంలో కూడా ఈ పదాన్ని వాడచ్చు. ఇప్పుడు అంటే ఒకరికి నష్టం కలిగించి ఇంకొకరికి లాభం కలిగించడం అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు కూడా రిజర్వేషన్ పెట్టడం వల్ల కూడా అదే జరుగుతుంది. బాగా మామూలుగా సోషల్లీ అడ్వాన్స్డ్ కేటగిరీస్ అని గవర్నమెంట్ భావిస్తున్న వాళ్ళకి నష్టం కలిగించి వెనకబడిన వర్గాలకి లాభం కలిగిస్తున్నారు. రీడిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ప్రోగ్రెసివ్ రీడిస్ట్రిబ్యూషన్ మీరు 2 సందర్భాల్లోనూ తీసుకోవచ్చు. Aim for progressive redistribution, for which policy should actively expand equal opportunity, starting with a strong liberal public school system. అంటే ఈ రకంగా మనకి హయ్యర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ వేసి వాళ్ళ దగ్గర వచ్చిన మనీ తీసుకొచ్చి కింద లెవెల్ నుంచి బిల్డ్ చేయాలి అనే ఆస్పెక్ట్ తీసుకోవచ్చు. స్కూలింగ్ సిస్టమ్ని గట్టిగా మనం డెవలప్ చేయాలి, స్ట్రాంగ్గా ఉండాలి, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ అందాలి. లిబరల్ అంటే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్, వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసే అవకాశం కల్పించే సిస్టమ్ ఉండాలి, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి. ఇప్పుడు ఒకళ్ళు మనీ పే చేయగలిగి కార్పొరేట్ స్కూల్కి వెళ్తున్నారు, ఇంకొకరు పే చేయలేక గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ సిస్టమ్ని ప్రభుత్వమే బాగా స్ట్రెంథెన్ చేసింది అనుకోండి, గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్ల తనకి ఎటువంటి నష్టము జరగదు. సో హీ విల్ స్టిల్ హ్యావ్ ఈక్వల్ ఆపర్చునిటీ. అలా గవర్నమెంట్కి ఫండ్స్ రావాలంటే ఏం చేయాలి? ఎయిమ్ ఫర్ ప్రోగ్రెసివ్ రీడిస్ట్రిబ్యూషన్. హయ్యర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ట్యాక్స్ చేసి కింద లెవెల్కి రీడిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది మీరు సింపుల్గా ఆ సెన్స్లో తీసుకోవచ్చు. దిస్ విల్ స్ట్రెంథెన్ డైవర్సిటీ. దీనివల్ల డైవర్సిటీ స్ట్రెంథెన్ అవుతుంది. అంటే అన్ని రంగాల వారికి, అన్ని వర్గాల వారికి కూడా
ఎడ్యుకేషన్ అనేది అందుతుంది. అండ్ లే ద ఫౌండేషన్ ఫర్ ద కైండ్ ఆఫ్ స్కాలర్‌షిప్ దట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నీడ్. ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌కి ఎటువంటి స్కాలర్‌షిప్ కావాలో, స్కాలర్‌షిప్ అంటే గ్రాంట్ కాదు. స్కాలర్‌షిప్‌కి 2 మీనింగ్స్ ఉన్నాయి. ది క్వాలిటీస్ ఆఫ్ బీయింగ్ ఎ స్కాలర్ అంటే బాగా తెలివైన వాళ్ళకి ఎటువంటి క్వాలిటీస్ ఉంటాయో అలాంటి క్వాలిటీస్ వచ్చేలాగా ఫౌండేషన్ పడుతుంది. ఇలాంటి ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌కి ఎటువంటి హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాలో అలాంటి వాళ్ళు దొరుకుతారు అనే సెన్స్ మీరు తీసుకోవచ్చు ఇక్కడ. స్కాలర్‌షిప్‌కి 2 మీనింగ్స్. ఇట్స్ నాట్ మనీ హియర్. ఇట్స్ ది మీనింగ్ ఆఫ్ ద క్వాలిటీస్ ఆఫ్ బీయింగ్ ఎ స్కాలర్. ద క్వాలిటీస్ ఆఫ్ స్కాలర్. ఒక స్కాలర్ అంటే బాగా లెర్న్డ్, నాలెడ్జ్డ్ పర్సన్ అని అర్థం. అలాంటి ఎబిలిటీస్ ఉన్న వాళ్ళు దొరుకుతారు. ఎప్పుడంటే గ్రౌండ్ లెవెల్ నుంచి గవర్నమెంట్ వాళ్ళ కోసం ఖర్చు పెట్టినప్పుడు, స్ట్రెంథెన్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, అలా చేయాలంటే ఇట్ నీడ్స్ ప్రోగ్రెసివ్ రీడిస్ట్రిబ్యూషన్. ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని కింద వాళ్ళకి ఇవ్వడం. రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇన్‌కమ్‌ని, వెల్త్‌ని, బెనిఫిట్స్‌ని అన్నింటిని కూడా. అలాగే మీకు రిజర్వేషన్ కూడా ప్రోగ్రెసివ్ రీడిస్ట్రిబ్యూషనే. నువ్వు వెళ్తున్న కొద్దీ హై లెవెల్‌కి ఇప్పుడు మీకు ఓబీసీలో క్రీమీ లేయర్ వచ్చిందనుకోండి. దాని అర్థం ఏంటి? నువ్వు ఓబీసీయే కానీ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నావు. సో, నీకు బెనిఫిట్స్ అందించట్లేదు. కట్ చేసేసారక్కడ. నువ్వు పైకెళ్తున్నావు. సో, నీకు కట్ చేసేసారు. కట్ చేసి లేని వాళ్ళకి వంతున్నది. రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది బెనిఫిట్. ఒక్క హెల్త్ విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా మీరు తీసుకోవచ్చు. నువ్వు ఓబీసీ కాబట్టి నీకు రిజర్వేషన్ వచ్చింది. తర్వాత నువ్వు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నావు. గవర్నమెంట్ ఇచ్చిన ఒక సర్టెన్ కేటగిరీ లెవెల్ దాటావనుకోండి. దెన్ యూ విల్ బి అండర్ క్రీమీ లేయర్. సో, బెనిఫిట్స్ విల్ బి కట్ ఫ్రమ్ యూ. అండ్ అది తీసేయడం వల్ల ఏమవుతుంది? నార్మల్ పేద ఓబీసీ క్యాండిడేట్‌కి అది అందుతుంది. ఆ రకంగా కూడా రీడిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అది కదా! ఐ హోప్ యూ హావ్ గాట్ ఇట్. థాంక్ యూ వెరీ మచ్. సో, కోర్సెస్ గురించి ఆల్రెడీ చెప్పాను. ప్రతి ఒక్క కోర్సు కూడా ఫీజ్ పెరుగుతుంది. ఈ నంబర్‌కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇదే నెల జాయిన్ అయిపోండి. అండ్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. ఎందుకంటే మనం లైఫ్ టైమ్ వాలిడిటీ తీస్తున్నాం కాబట్టి ఎంత ఎర్లీగా మీరు జాయిన్ అయితే మీకు అంత హెల్ప్ అవుతుంది. యూపీఎస్సీ ఆప్షనల్ ఎకానమీ పాలిటీ పెరగలేదు. ఓన్లీ ఎకానమీ మాత్రమే పెంచుతున్నాం. పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ అన్నీ కూడా 8,000 లోనే ఉంటాయి. ఎకానమీ ఒక్కటే పెరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కూడా పెరుగుతుంది. కరెంట్ అఫైర్స్ 6 ఉండేది 8 చేసాం. 8 ఇప్పుడు 10 అవుతుంది. 10 దగ్గర ఐ విల్ స్టాప్. ఇంకొక 3, 4 నెలలు మరి పెంచను ఇంకా. అలాగే మోస్ట్‌లీ అలా ఉంచేస్తాను ఇంకా. సో, ఈ న్యూ ఇయర్‌కి పక్కా అండి ఇది. పెంచుతానంటాను, పెంచను అనుకోవద్దు. కొత్త సంవత్సరం, కొత్త ఫీ స్ట్రక్చర్ వస్తుంది. దట్స్ ఇట్. థాంక్ యూ వెరీ మచ్.